గురువుగారు, లోకులు పలు కాకులు వంటి వారు అని అంటారు. లోకుల్ని ఎందుకు కాకులతోటి పోల్చారు? అలాగే ఐకమత్యానికి చిహ్నంగా కాకులను చూపుతారు, ఎందుకని? ఇది కాకిగోలగా మనం చెప్పుకుందాం కాసేపు. అన్నభేది అనే ఒక పదార్థం అన్నంలో విషతుల్యమైనది. దాన్ని కలిపి పెడితే ఏదైనా ఒక కాకి శరీరం విడిచిపెడితే మిగతా కాకులన్నీ వందలాది వేలాది వచ్చి సమష్టిగా వాడి దుఃఖాన్ని అవి వెలిబుచ్చుతాయి. కొంతసేపు కావు కావు అంటూ మొరపెట్టుకొని నినాదాలు చేసి తదుపరి వెళ్ళిపోతాయి. ఈ లోకంలో మొట్టమొదటి పారిశుద్ధ్య కార్మికుడిగా ఎవరినైనా మనం గుర్తించాలి, పారిశుద్ధ్య దినంగా ఏదైనా స్వీకరించాలి, పారిశుద్ధ్య వ్యవస్థకు ప్రతీకాత్మకంగా ఏ జీవిని అయినా స్వీకరించాలి అంటే ఆ జీవి కాకి. ఎంగిలి చేతితో కాకి అయినా విదిలించని పినాసి అని ఎవరినైనా మన పురాణాలు ఒక పాత్ర అంటూ చెప్తూ ఉంటాయి. కాకి మనం విడిచిపెట్టిన పదార్థాన్ని స్వీకరిస్తుంది. పూర్వం రావణుడు స్వర్గలోకం పైన దండయాత్ర చేయగా ఈ దేవతలంతా పరిగెత్తారు, పారిపోయారు. అందులో యమధర్మరాజు కాకి రూపం ధరించి పారిపోయినట్లుగా పురాణం చెబుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత రావణుడు వెళ్ళిపోగానే ఆ కాకి రూపం వదిలిపెట్టిన యముడు తనకు రూపాన్ని ఇచ్చి కాసేపు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా పిండ ప్రదానాదికాదులలో లేక పూర్వలోక కాలంలో చేసేటటువంటి శ్రాద్ధాదికాదులలో సమర్పించే పిండాదులలో కాకి భాగం ఉంటుంది అంటూ గుర్తించాడు. ఆ వరాన్ని ఇచ్చాడు. దానితో కాకి ఇంత ప్రశస్తమైన జీవిగా మన చేత గుర్తింపు పొందింది. జ్యోతిష శాస్త్రంలో కాకి ఎంత ప్రస్తావన అంటే, ఇంటిపైన కాకి వాలితే ఇంటికి బంధువులు వస్తారు. ఒక కాకి మన ఎదురుగా అలా గాలిలో తీరుస్తూ అంటే రెక్కలు అలార్చుకుంటూ కావు కావు అంటూ వెళితే అపశకునం, 2 కాకులు వెళితే శుభశకునం. జ్యోతిషంలో కాకుల గురించిన ప్రస్తావన ఇంత ఉంది అంటే, శ్రీరామాయణంలో సైతం రామాయణంలో కూడా కాకి వృత్తాంతం ఉంది. కాకాసురైక నయన హరల్లీలాస్తుధారణే నమో శక్తైక వేదాయ రామాయాపన్నివారినే. సీతాదేవి పైన ఏదో ఒక ఆశతో ఒక కాకి వచ్చి వాళ్ళగా దర్భను తీసి ఆ రామచంద్రమూర్తి ఇలా విదిలిస్తే విడిచిపెడితే ఆ కాకి లోకాలన్నీ కూడా భ్రమణం చేసింది, తిరిగి ఆ రామచంద్రుడి పాదాలని ఆశ్రయించింది అని మనకు పురాణ కథనం, శ్రీరామాయణ కథనం కూడా చెప్పుకుంటాం. ఇన్ని కథలలో బంధువులంతా కూడా కాకుల వలె అనేటటువంటి అపప్రథ కూడా ఒకటి ఉంది. ఇంటిపైన కాకులు వాలితే బంధువులు వస్తారు అనగానే ఈ బంధువులు వెళ్ళాలి అంటే అన్న ప్రశ్న వేసుకుంటే కాకి వలె మీ అమ్మ మాట్లాడాలి అని ఆ భర్త సమాధానం ఇస్తాడు. నవ్వులాటగానైనా కాకి నువ్వులు బియ్యం మహాప్రీతికరం. బంధుత్వాలకు, ప్రేమలకు, అపేక్షలకు, సమష్టి చైతన్యానికి కాకి ప్రతీకాత్మకంగా మనం గుర్తిస్తాం. నవగ్రహాలలో శనిగ్రహానికి ఉన్నటువంటి 9 విధాల వాహనాలలో వాయసం కాకి కూడా ఒకటి. వాయస బలి అన్న పేరిట ప్రత్యేకంగా అన్నం స్వీకరించే సమయంలో కొంత పిండం వాయస పిండం అని విడిచిపెట్టాలి అని కూడా ప్రమాణం. కాకి కదా అని తీసి పారవేయకూడదు. సనాతన ధర్మంలో ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో కాకి కూడా ఒకటి.